ఈ నెల 18వ తేదీ నుండి 27 వరకు జరిగే శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి రోజైన మంగళవారం స్వామివారి పెళ్లి కుమారుని ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వామివారికి పంచామృతాభిషేకం, ఉత్సవ మూర్తులకు పెళ్లి కుమారుని చేట పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ, పురోహితులు శ్యామసుందర శాస్త్రి పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన చంద్రికా జ్యువెలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు కొల్లి వెంకట బాబురావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జేవి నారాయణ పర్యవేక్షించారు. మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానము ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజండి స్వామివారికి పెళ్లి కుమారుడి కైంకర్యోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది. పెళ్లి కుమారుడి యొక్క ఉత్సవం జంజనం లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థంగా కుమారుడు నాగేంద్రం గారు, శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు మస్తాన గారులు శ్రీ జంజనం వంశీకులు పూర్వీకుల నుంచి కూడా శ్రీ స్వామివారికి వస్త్రములు బహూకరించి పెళ్లి కుమారుడి యొక్క ఉత్సవం అత్యంత ఘనంగా చేస్తారు. అదేవిధంగా గ్రామోత్సవ కైంకర్యపరులు ప్రాతకాలం వచ్చి ఉదయం అభిషేకాది కార్యక్రమాలు చేసుకున్నారు. అంబటి వెంకట సుబ్బారావు గారి యొక్క కుమారుడు విశ్వేశ్వరరావు గారు, జంకా వెంకటరత్నం గారి కుమారులు శ్రీ నాగ వెంకట గోపాలరావు గారు, వారు పూర్వం నుంచి వంశాంతరము కూడా శ్రీ స్వామివారి యొక్క చలవచప్ర వాహనంపై గ్రామోత్సవం చేరుతారు. ఈ నెల 26వ తారీఖు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం, పెద్ద రథ ఉత్సవం వచ్చేసి 27వ తారీఖు అండి. ఆ రోజు బ్రాహ్మణ సమారాధన మరియు ఇతరత్ర మహత్తర కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క నవాన్నిక దీక్ష రేపు ఉదయం వచ్చేసేసి స్వామివారికి ఉత్సవం పవన్ కుమార్ గారు వనమా వంశీకులు, సాయంకాలం పూట నంది ముద్దలు, అలాగే నందీశ్వరుడి గుడ్డ కట్టడము, ధ్వజ ఆరోహణము, గ్రామోత్సవం, రావణ బ్రహ్మ వాహన సేవ ఇవన్నీ కూడా ఉంటాయి. 50 మంది భక్తులందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారి యొక్క మహత్తర కార్యక్రమాలకి ఆశీర్వచనానికి రావాల్సిందిగా కోరుచున్నాము. రేపు ధ్వజారోహణ, నంది ముద్దలు జరుగుతాయి. ఈ నంది ముద్దలు ఏమిటంటేనండి, సంతానం కలగని వారు ఎవరైతే ఈ నంది ముద్దలు స్వీకరిస్తారో వారికి సత్సంతాన సౌభాగ్యాలు కీర్తి అవుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అవుతాయని చెప్పి శాస్త్రవచనం. తప్పనిసరిగా రండి. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి నిత్యము కూడా లైటింగుతో, విద్యుత్ కాంతులతో రంగరంగ వైభవపేతంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా కార్యనిర్వహణాధికారి గారు జేవి నారాయణ గారు, అలాగే సహాయ సహకారం చేస్తున్నటువంటి వారు శ్రీ మాజీ సభ్యులు చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు, వాగా మంగారావు గారు, బాబురావు గారు, ఈరోజు ఉత్సవదాతలుగా వేచేసి ఉన్న శ్రీ నాగేంద్రం గారు, గంజి చిరంజీవి గారు, దామరల మోహన్ గారు అందరూ కూడా ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారండి. శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి 18/2/25 నుండి 27/2/25 వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు ఉదయం శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయుట, అలాగే సాయంత్రం గ్రామోత్సవం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. అత్యంత వైభవంగా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వామివారి పెళ్లి కుమారులతో ప్రారంభమైనవి. ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా జరిగేవి పొగడ వృక్ష వాహనము 25/2/2025 మంగళవారం రాత్రి జరుగుతుంది. అదేవిధంగా అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం 26వ తారీఖు బుధవారం రాత్రి 12 గంటలకి స్వామివారి లింగోద్భవం తర్వాత శాంతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి వేలాది మంది భక్తులు స్వామివారి శాంతి కళ్యాణానికి కూడా విచ్చేసి అవి తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. మనందరం మంగళగిరి చుట్టుపక్కల ఈ జిల్లాలోనే చాలామంది కోరుకునే చిన్న రథోత్సవం, దివ్య రథోత్సవం 27వ తారీఖు గురువారం మధ్యాహ్నం 3:30 ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని
స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.